లేదు. అట్లా అనుకోకుండా ఆ ధ్యాన స్థితిలోకి మనస్సు వెళ్ళిపోతూనే ఉందట. అది ఎట్లా అంటే ఇంక తిరిగొచ్చేసి మళ్ళీ తిరిగి విద్యానగర్‌కి తిరిగి వచ్చేసాక కూడా తిరిగి అదే ఆలోచన, అదే ఆలోచన, అదే ఆలోచనగా ఉంటుండేదనమాట. ఇంకా అదే స్థితిలోకెళ్ళిపోతుంది. కాస్త ఖాళీ వచ్చినా సరే అదే స్థితిలోకెళ్ళిపోతుంది. విపరీతమైన శాంతి. అంతే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా మనసు బాలేకపోతే ఈయన దగ్గరికొచ్చి కూర్చోవడం మొదలుపెట్టారు. ఈయన దగ్గర కూర్చుంటే మాకు చాలా హాయిగా ఉంటుంది అని. ఎవరైనా గుర్తొస్తే వాళ్ళే ఆటోమేటిక్‌గా రావడం జరుగుతూ ఉండేదట. అప్రయత్నంగా అవతల వాళ్ళ మనసులో విషయాలు ఈయనకి తెలిసిపోవడం మొదలైందట. అది గురువారం రోజున పొద్దున పూట ఆయనకి టక్కున హారతితోటి మెలుకువ వచ్చేదట. అట్లాంటి స్థితిలో ఆయన చాలా కాలం ఉండిపోయి, ఇంతటి అనుభూతి నాకు ప్రసాదించారు గదా! అసలు ఆయన గురించి తెలుసుకుందాము అనే జిజ్ఞాసతోటి ఇంకప్పుడు బాబా గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆయన ఉన్నటువంటి గ్రంథాలన్నీ బాబా మీద ఉన్న గ్రంథాలన్నీ చదివారు.